దేవునికే మహిమ కలుగును గాక. కూడవచ్చిన వినుచున్న ఆలకిస్తున్న ప్రార్థిస్తున్నా మీ అందరికీ ప్రభు పేట వందనాలు. మరణాత ప్రియులరా, హరిమత్తయ్య అని యోసేపు, అరిమత్తయ్య యోసేపు అని మరి అంశమును మన ముందు కొంచెం ఉన్నది. దాని కొరకు ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నీ కొందనాలు ప్రభా. సమయంలో నీ ఎదుట, నీ బిడ్డల ఎదుట ప్రభా, నీ వాక్యమును లేఖనమును చేతపట్టి నిలుచున్నాను ప్రభా. నిలుచున్నది నేనే కానీ మాట్లాడేది నీవే. ఎందుకంటే నా తలంపులు నా ఆలోచనలు సరిపోవు ప్రభా మాట్లాడటకు గనుక. నాలో నీ ఉండి నీ బిడ్డలతో మాట్లాడండి. ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, నా జ్ఞానం సరిపోదు. నా కంఠస్వరని బోరగా వాడుకోండి. నన్ను నీ సిలువు చాటుని మరుగుపరిచి పరిశుద్ధాత్ముడా, నీ ఆత్మ నడిపింపు, నీ ఆత్మ బలమును నాకు మాకును మా అందరికీ అనుగ్రహించమని ఆదరణకర్త యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, అరిమత్తయి ఈ మాట కలిగిన వ్యక్తి ఎవరు? ఏ కోవాకు చెందినవాడు? ఇతడు మాట్లాడే మాటలు ఎలాంటివి? అరిమత్తయి గురించి ఎందుకు ప్రభు బైబిల్ గ్రంథములో ఇంత క్లియర్గా రాశారు అని చూస్తే, వాక్య గ్రంథంలో మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనం మనం చదువుతున్నప్పుడు ఇక్కడ మనకు కనబడుతున్న మాటలని మనం ఆలోచనలో తీసుకుందాం. గనుక సాయంకాలం అయినప్పుడు అరిమత్తయిన యోసేపు తెగించి పిలాతు యొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూసేవాడు. అరిమత్తయ్య దేవుని రాజ్యము కొరకు ఎదురు చూసేవాడు. అప్పుడు తర్వాత 44వ వచనంలో పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా ఆయన ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతను అడిగాను. శతాధిపతి వలన సంగతి తెలుసుకుని యోసేపునకు ఆ శవము అప్పగించును. అతడు నారబట్ట కొని ఆయన్ని దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయన పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొల్లించును. ప్రియులరా, అరిమత్తయి అని యోసేపు అని పిలువబడుతున్న ఒక వ్యక్తి అధికారి కలిగిన వాడు. ప్రధాని యొద్దకు ఈజీగా వెళ్ళగలడు, ఈజీగా మాట్లాడగలడు. కానీ అరిమత్తయి ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయాడు అన్నారో పిలాతుకు కంగారు పడ్డాడు. అయ్యో, అప్పుడే ఇంతలోనే చనిపోయాడా అంటే, మనం చాలా విషయాల్లో చాలా మంది చనిపోతే సంతాపం తెలియపరుస్తూ ఉంటారు, దుఃఖమును చెలుపుతూ ఉంటారు. అయ్యో, ఇంత మంచివాడు చనిపోయాడని. కానీ అన్యుడైన పిలాతు అయ్యో చనిపోయినా తెలియకుండానే సంతాపం తెలియపరిచాడు. ప్రభు కొరకు దుఃఖమును చెలుపునట్టుగా మనకి మాటలోనే, అయ్యో అనే మాటలోనే అయ్యో అప్పుడే చనిపోయాడా, అయ్యో ఇంతలోనే చనిపోయాడా, అయ్యో ఇంత మంచివాడు చనిపోయాడా అనే పదాలు అనేక రకాలుగా వస్తూ ఉంటాయి. అయ్యో అనే మాటతో ఏకము కలిగి ఒకటి తర్వాత ఒకటి బయటకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే యేసు ప్రభు మరి ఆలోచింప చేసింది ఎవరినంటే పిలాతును, పిలాతు భార్యను. పిలాతు భార్యకు వచ్చిన దర్శనాన్ని చూసిన తర్వాత పిలాతు ఆలోచించాడు. అయినా కష్టముతో ఎన్నో రకాలుగా ప్రయత్నించిన విడిపించడానికి కుదరక దేవుడే తన క్రియను నెరవేర్చుట కొరకు ఆ రకంగా. కానీ పిలాతు తలుసుకుంటే ప్రజలంతా కాదని యేసు ప్రభు వేగకుండా వాడకుండా చేస్తుడు. కానీ ఇక్కడ దేవుని యొక్క లేఖనములో రాయబడిన క్రియ నెరవేరాలి కాబట్టి కొట్టడం జరిగింది, చెంప దెబ్బలు కొట్టడం జరిగింది, ముళ్ళ కిరీటం పెట్టడం జరిగింది,
ఓదారంగు వస్త్రం పెట్టడం జరిగింది. ప్రియులారా, సిలువ కొయ్యను 2 కర్రని, ఒక చెట్టు కర్రను 2గా చీల్చి కర్రగా తయారు చేసి, అడ్డకర్ర నిలువు కర్రగా చేసి అది ఆయన భుజాల మీద పెట్టి మోసించటం కూడా, ఇదంతా కూడా ఏమంటే కొన్ని సంవత్సరాల కిందటే దేవుడు ప్రకటించాడు, రాత రూపముగా రాపించాడు. ఆ లేఖనము నెరవేర్చుట కొరకు యేసు ప్రభు దానికి సన్నిధై, దానికి యోగ్యుడిగా, దానిని భరించేవాడుగా, దాన్ని జయించేవాడుగా, దాన్ని స్వీకరించేవాడుగా ప్రభు ఈ లోకానికి వచ్చాడని తర్వాత తెలిసింది. అంతవరకు ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు. కానీ ప్రియులారా, ఒకవేళ పిలాతు భార్య యథార్థవంతుడు అని ఒకవేళ చెప్పుంటే, లేదా ముందు యేసుప్రభు రాకముందే ఒకవేళ ఈ కళ ఒక వారం ముందో 10 రోజుల ముందు కలిగి ఉంటే పిలాతు ముందుగానే ప్లాన్ గీతుడేమో యేసుప్రభుని కాపాడట. కానీ దేవుడు అప్పుడుకప్పుడే, పిలాతు దేవుడు ఎంత శక్తిమంతుడో, దేవుడు యేసుప్రభు ఎంత బలవంతుడో, ఎంత శక్తి కలిగిన వాడో పిలాతు భార్యకు కనపడింది. ఎప్పుడైతే చనిపోయాడో అయ్యో అని సంతాపం లేకపోతే సానుభూతి తెలియపరిచిన వాడిగా ఉన్నాడు. ప్రియులారా, మొదటగా అధికారులో ప్రధానులో మొదటగా అయ్యో అని తెలియపరిచిన వాడు పిలాతు అని మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ప్రియులారా, ఈ మాటలు లూకా సువార్త 23వ అధ్యాయము 51వ వచనం మనం చదువుతున్నప్పుడు, అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచున్నవాడు. అరిమత్తయ్య దేవుని రాజ్యము కొరకు కనిపెట్టాడు, రాజ్యం ఉందని గ్రహించాడు. అరిమత్తయ్య యేసేబు అని పిలువబడుతున్న ఈ నాయకుడు, ఈ ప్రధానిగా ఒక అధిపతిగా ఉన్న ఈ నాయకుడు యేసు ప్రభు రాకడ కొరకు కనిపెడుతున్నాడు. ప్రభు రాక కొరకు ప్రభు వచ్చాడని, ఆయన దేహము ఈగ కూడా వాలకుండా వెంటనే చనిపోవడం తెలిసిందో, వెంటనే ప్రధాని దగ్గర నుంచి, చిన్నవారి దగ్గర పెద్దవారి దగ్గర నుంచి, అధికారుల చేత ప్రధాన యాజకుడి దగ్గర నుంచి అనగా పిలాతు దగ్గరికి వెళ్ళి అధికారం తెచ్చుకున్నాడు, తించాడు, నారబట్టి కొన్నాడు, కొత్త బట్ట కొన్నాడు, ఆయన దేహాన్ని చుట్టాడు, అతనికి ఏర్పరచుకున్న సమాధిలో ఆయన పెట్టాడు. ఇంతవరకు ఆ సమాధి ఎవరినూ నిద్రించలేని సమాధిగా, ఎవరిని కట్టబెట్టలేని సమాధిగా, ఈ క్లాత్ కూడా ఇంతవరకు ఆ తాన్లోంచి ఎవరు కూడా ముట్టలేని క్లాత్గా మరి చరిత్ర గ్రంథంలో ఉన్నది. ప్రియులారా, ఈ అరిమత్తయ్య అనే ఈ వ్యక్తి ప్రభు యొక్క రాకడను చూసాడని, ఆయనను దొంగ ఎలాగైతే ఆశపడ్డాడు, మరియా ఇక్కడ మత్తయి అనే అరిమత్తి అనే వ్యక్తి కూడా అదే రీతిగా ఆశపడ్డాడు. దేవుని పని చేయటకు, ఆయన ఆ దేహానికి పవిత్రపరచుటకు పరిశుద్ధుడిగా ఆయన దేవుడు ఏర్పరచాడని, ఆయన ఏర్పరిచిన పనిని ఆయనే శుద్ధిపరిచి, ఆయనే దేవుడిని ఇందుకొరకే నన్ను పుట్టించాడేమో, ఇందుకొరకే నన్ను ఈ భూలోకంలో నిలుపుకొల్పాడేమో, ఇందుకొరకేమో ఈ రాజుల ఎదుట, వీరందరి ఎదుట ఒక అధిపతిగా నిలబెట్టాడేమో, ఆయన దేహము ఎవరి మట్ట వారు తాకకుండా ఎన్ని రకాలుగా మరి వాళ్ళు తాకితే ఎలాగుంటుందంటే, వాళ్ళు సిలువు నుంచి దించితే కాకలికి గద్దలకు అక్కడ ఉన్న రాంబొందులకు ఆయన దేహాన్ని వేస్తాడు అనేది లేకుండా దేవుడు ఎంత పవిత్రకి భూలోకానికి తీసుకొచ్చుకున్నాడు, అంతే పవిత్రంగా ఆయన పరలోకముకి వెళ్ళటకు అన్ని రకాలు సిద్ధపరిచాడండి. ప్రియులారా, యేసుప్రభు ఒంటరి వాడు అనుకుంటారు చాలా మంది, దిక్కులేనివాడు అనుకుంటాడు యేసుప్రభు. కానే కాదు, పరిశుద్ధులు ప్రపంచమంత యావత్తి కట్టగట్టినా ఆయనకి సహాయం చేయగలరా? ఆయన వెళ్ళిన చోటల్లా, ఆయన నడిచిన చోటల్లా, ఆయన మీరు సంగతి తెలిసే యేసుప్రభు ఎక్కడైతే నడుస్తున్నాడో, ఏ దారింటి వెళ్తున్నా దారి అంట పరిశుద్ధపరచబడిందంట. ఆయన రాకముందే మరి చూడండి, దురాత్మ కూడా ఆ శ్మశానం దారిలో వెళ్ళినప్పుడు యేసు ప్రభు దేవుని కుమారుడని గ్రహించి, దైవదాసుడా, దైవకుమారుడా, నాతో నీకు పనేంటి అని ప్రశ్నించిందంటే, సాతానుగాడు దేవుడు వస్తున్నాడని, ఆయన్ని మహిమపరచటాకే సాతానుగాడు ఆ కుమారుడిని ఏర్పరచుకున్నాడని, దేవుడి యొక్క మహిమను ఆ రకంగా కూడా మీకు తెలుసో లేదో ప్రియులారా, దురాత్మ కూడా దేవుని కొన్ని చార్లు
కొన్ని చోట్ల సహాయం చేశాను. ప్రియులారా, ఆయన మహిమను ప్రకటించిన దురాత్మ ఆయన మహిమకు ఆయనకి ఎదురెళ్ళి అది ఆయన గొప్ప క్రియ ఏంటో ఎదుర్కోలేక ఏమండి నశించిపోయింది కూడా అయింది. ప్రియులారా, సాతాను గాడు చాలాసార్లు ప్రయత్నం చేశాడు. సాతాను గాడు దేవుడిని ఎదుర్కొటకు, కానీ ఆడి వల్ల కాలేకపోయింది. ఎందుకంటే మనిషిగా వచ్చాడు కదా, నేను ఏమైనా చేయొచ్చు అనుకుంది. మనిషిగా వచ్చిన అని దైవకుమారుడు, మనిషిగా నడిచిన దైవదాసుడు, మనిషిగా నడిచిన పరిశుద్ధాత్మతో నింపబడినవాడు, మానవ దేహమే ఈ భూలోకంలో ఒక దేహం కలిగి ఉన్నాడు. కానీ ఆయన చేసే క్రియలన్నీ కూడా పరలోక సంబంధమైన క్రియలు. ప్రియులారా, ఎందుకంటే ఈ మాటలు, సాతానుగాడు ఎప్పుడైతే అవ్వమ్మను ఆదామును అపవిత్రులుగా చేశాడో, అపవిత్ర పోగొట్టటకును ఆయన కొంతకాలం ఎంతవరకు వేచిపెట్టగలడు, ఎంతవరకు క్షమాపణ కోరుకుంటడం, ఇది అలా మనం శోధించబడటకు సాతానుగాడు ఈ క్రియలన్నీ చూసి దేవుని ఎదుట సమాపణ కోరుకుంటాడేమో అనుకున్నాడు. కానీ ఇక్కడ సమాపణ కోరుకోకుండా ఏం చేశాడు తెలుసా? ఆయన ఈ భూలోకను సృష్టించిన తర్వాత, పాపము చేసిన తర్వాత, క్షపించబడిన తర్వాత నరకాన్ని కూడా అంతవరకు నరకం సృష్టించలేదు దేవుడు. ప్రియులారా, ఎప్పుడైతే దేవుడు మారతాడేమనుకున్నాడు సాతానుగాడు, కానీ మారలేదు. మార్పు చెందితే క్షమించి తన యొద్దకు చేర్చుకోవాలనుకున్నాడేమో, అందుకేనేమో ఇన్నేళ్లు ఆగాడు. కానీ ఆయన అన్నాడు, ఆఖరికి ఏమన్నాడు? ప్రకటన గ్రంథం యోహాను గారితో అన్నాడు, ఏమని, ఇంకో లాభం లేదు యోహాను, రాసే గ్రంథం ఏంటంటే కొత్త ఆకాశం కొత్త భూమి నేను సృష్టిస్తాను. అంటే సాతానుగాడు ఇంకా ఆ భూమిలోకి, ఆ కొత్త ఆకాశంలో ప్రవేశించటం వాడి వల్ల కాదు, వాడి నరకంలోనే, అంటే వాడి నరక యొక్క బంధకములోనే, పాతాళములు మూసివేస్తాను ఇంకా అని దేవుడు చెప్పాడు. ప్రియులారా, దేవుడే మూసివేస్తే సాతానుగాడు బయటికి రాగలడా? అరిమత్తయ్య యేసు ప్రభు దేహాన్ని భద్రపరచుటకును, యేసు ప్రభు దేహాన్ని కాపాడుటకు అరిమత్తయ్య ఒక పనిముట్టిగా వాడబడి, ఏమండి దుఃఖము చెలిపి సంతాపం తెలిపి, రాజులు సహితము సంతాపం తెలియపరచాడు. అయ్యో ఇంతలోనే చనిపోయాడా? ఏ ప్రభు అయితే తండ్రి నా ఆత్మ నీ చేతకు అప్పగిస్తున్నాను అన్నాడో, సాతానండి కంటికి కనపడితే ఒట్టు, కంటికి కనపడుతూ ఎప్పుడు కనపడ్డాడండి ప్రియులారా? అపోస్తుడైన పౌలు వచ్చి ఏమండి క్రైస్తవులని చంపేసి, ఎప్పుడైతే అపోస్తుడు పౌలు పౌలుగా ఉన్నప్పుడు ఎప్పుడైతే చేశాడో అప్పటి నుంచి అంటే కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. అప్పటి వరకు సాతాను గడాలి. కానీ వీరు అపోస్తుడైన పౌలు శీలలు ప్రభు సువార్త ప్రకటిస్తుంటే ఏమని ప్రకటించారు? వీరు అధికారులు ఏమైనా ఎదిరించారంటే లేదు. అధికారులు చేసే పనులు వారేమైనా వ్యతిరేకం చేశారు? అది కూడా చేయలేదు. ప్రజలలో జాగ్రత్త నేర్పారు. ఇదిగో నడిచే దారి జాగ్రత్తగా వెళ్ళి నడవండి. వారు ఏమి చెప్పింది లేదు. సువార్త ప్రకటించి మారండి, వాళ్ళ మీద తిరుగుబాటు చేయని చెప్పలేదు. వారు ఏం చెప్పారు? అదిగో ప్రభు వస్తున్నాడు, ప్రభు చూసుకుంటాడు, ప్రార్థన చేయండి. కోపం పడినవాడు కోపం పడట్లేదంట. అధికారులు అడిగింది ఇచ్చేస్తున్నాడంట. అయితే అయ్యా, ఒకప్పుడు ఏంటి అని ప్రశ్నించినప్పుడు అయ్యా అని పిలవటం మొదలుపెట్టారు. అయ్యా ఇది ధర్మమేనా అని ప్రశ్నిస్తే అధర్మం అని వారికి అర్థమయ్యి వారు ఏంటి ఇలా మాట్లాడుతున్నారని ప్రవర్తించిన వారు భయపడిన వారు అయి ఉన్నారు. అంతే, యేసుప్రభు ఏమి చేయాలి? ఇవాళ కూడా మనము ఏంటయ్యా ఈ ప్రశ్న, ఇది కరెక్టేనా అని ప్రశ్నిస్తే చాలు, వారి హృదయంలో రైలు పరిగెట్టిస్తాడు దేవుడు. గమనించండి, గ్రహించండి, ఆలోచించండి ప్రియులారా. అరిమత్తయ్య ఏమి చేశాడంటే యేసు ప్రభు దేహాన్ని పరిశుద్ధపరిచాడు. సుగంధర తైలముతో ఆయనకు పూశాడు, తన గాయములు కట్టాడు. ప్రియులారా, మరి బండి తెచ్చాడు, ఆ స్థలముకు ఆయనే తీసుకెళ్ళాడు. తర్వాత అధికారిక ముద్రతో ఆయనను సమాధి చేశాడు. ప్రియులారా, నువ్వు నన్ను అనుకున్నట్టు సమాధి కాదండి అది. మనం చనిపోతే చేసే సమాధులు కాదవి. ఆ రాయిని తొలగించాలంటే ఎవరి వాళ్ళకి కాదండి, దేవదూతలే తొలగించినట్టుగా మనం చూస్తాం. అరిమత్తయ్య అనే వ్యక్తి దేవునికి పనిముట్టిగా, సాక్షిగా, దేవుడు ఏర్పరచుకునే ఒక వ్యక్తిగా మనకి కనపడతాడు. ఈ 12 మంది శిష్యులు కూడా ఎలాగో కనపడతలేదని అనుకోవచ్చు మీరు. వారి పని కాదు. ఇక్కడ అరిమత్తయ్య ఫస్ట్ నుంచి చెప్పాడు, దేవుని కుమారుడు ఆయన రాకడి సమీపిస్తుంది, ఆయనే ప్రవక్త అని చెప్పిన ఎవరు వినలేదు. కానీ ఇప్పుడు నమ్ముతూ మొదలు పెట్టారు.
ఎప్పుడైతే ఆయన చనిపోయాడో పిలాతు కూడా కంగారు పడిను అని చరిత్ర గ్రంథంలో రాయబడిన మాటలు ఈ రోజున వింటున్న నీవు నేను మనందరూ కూడా పిలాతు వలె దేవునికి ప్రార్థనని విజ్ఞాపన చేసేవారిగా ఉండగల కృపణ పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అందించును గాక ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ఇదిగో అరిమత్తయ్య అనే యోసేపు అతడు చేసిన పని, నాయన నీ కొరకు చేసిన క్రియ ఎంత త్వరబడి నీ యొక్క దేహము కొరకు పరిగెలెత్తాడు, ఎంత త్వరబడి ఆ దేహాన్ని పరిశుద్ధపరిచాడు, ఎంత త్వరబడి ఆ దేహమును ఉండవలసిన చోటకి చేర్చాడు. ఎంతో ఒక పనిముట్టుగా దేవదూతలు చేసినట్టుగానే ప్రభా నాయన ప్రభు దేహం దింపునప్పుడు దేవదూతలంట ఎవరైతే దింపుతున్నారో వారిలోకి ప్రవేశించి ప్రభు యొక్క దేహమును చూసి ఇలారా ఆనందం పడుతున్నారంట. యేసయ్యా, ఈ లోకానికి వచ్చావు, మానవ లోకానికి వెళ్ళి అన్నీ జయించేశావు. ఇప్పుడు యేసు ప్రభువుని దేవదూతలు ఎలా ఆహ్వానిస్తారంటే గొప్ప గంభీరమైన ధ్వనులతో, గొప్ప బూరల శబ్దాలతో ప్రభును పరలోక రాజ్యమును ఆహ్వానించి సిద్ధపడి ఉన్నారు. ప్రియులారా, అటువంటి సిద్ధపాటు నువ్వు కలిగి ఉన్నావా? అటువంటి స్తుతి నువ్వు చేయగలుగుతున్నావా? అటువంటి ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావు? ఈనాడు యేసుప్రభు రాక గురించి పరలోకంలో ధ్వని చూడండి, స్తుతులతోనూ మరి బూర ధ్వనితో వినపడుతుంది యేసుప్రభు రాక కొరకు. అంతగా వారు ఆనందపడుతున్నారు. అటువంటి ఆనందం మనలో ఉందా? అటువంటి ఆనంద ప్రార్థన మనలో ఉందా? యేసుప్రభు వచ్చిన ప్రార్థన, యేసుప్రభు నేర్పిన విజ్ఞాపన, యేసుప్రభు చేసిన స్తుతులు మనలో ఉన్నాయా? అలాగే మనము కూడా ఈ భూలోకం నుండి పరలోకం వెళ్ళుటకు ఆయన చేసిన స్తుతులను మరలా వచ్చుచున్న ఆయన రాక కొరకు ఆనాడు దేవదూతలు ఎలాగైతే ఆహ్వానించుకున్నారు పరలోకంలో, ఈనాడు ఆయన వచ్చుచున్నాడు అన్నప్పుడు మనము అటువంటి స్తుతులు చేసేవారంగా ఉన్నామా? ఉంటే అటువంటి ప్రార్థన నడిపి దేవదేవుడు మనకును, మన దేశ ప్రజలకును, యావత్తు ప్రపంచానికును, మానవ ప్రజలందరికీ దేవదేవుడు అందించి ఆయన రాకడుకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.